ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. అత్యవసర సేవలు మినహా అన్ని సేవలను నిలిపివేశారు. స్టైఫండ్ పై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలన్న డిమాండ్తో జూనియర్ డాక్టర్స్ సమ్మె కొనసాగుతోంది. విశాఖలో జూడాల సమ్మెపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆసుపత్రుల్లో కూడా జూడాలందరూ కూడా ఆందోళన చేపడుతున్నారు. ఇప్పుడు మనం ప్రస్తుతం విశాఖలో ఉన్నటువంటి కేజీహెచ్లో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లందరూ కూడా తమ సమస్యలు పరిష్కరించాలంటూ ప్రధానంగా 3 డిమాండ్లతో ఆందోళన కొనసాగిస్తున్నారు. సో ప్రస్తుతం వాళ్ళ డిమాండ్లు ఏంటి అనేది వాళ్ళతో మాట్లాడుతున్నారు. ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి? 2009 నుంచి మనకు ఒక జీవో ఉందండి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 15% స్టైఫండ్ పెంచాలని. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి, ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్లేషన్ రేట్కి మాకు 2026 జనవరి ఇస్ ద డెడ్ లైన్. అప్పటికి మేము చాలా రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. ఇప్పుడు ఆగస్టులో ఉన్న ఇంతవరకు మా స్టైఫండ్స్ పెంచలేదు. మాలో చాలా మందికి పెళ్ళిళ్ళు అయ్యి ఉన్నాయి. ఇంటికి ఫస్ట్ సంపాదన పంపించాల్సి ఉంటుంది. మా దాంట్లో సంపాదించే దాంట్లో సగం ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి. సో మా స్టైఫండ్ తెలంగాణకు సమంగా పెంచమని అడుగుతున్నాము. అది కూడా చేయనంటున్నారు. వాళ్ళు ఇచ్చిన జీవో ఏదైతే 15% పెంచుతాం 2 సంవత్సరాలకు అన్నారో అది కూడా పెంచాం, మేము 3% మాత్రమే పెంచుతాము అని అన్నారు. అందుకే మేము సమ్మెకు దిగడం జరిగింది. ఇది మొదటి డిమాండ్. రెండో డిమాండ్ వచ్చేసి మనకున్నది వయో పరిమితిని 65 సంవత్సరాలకి పెంచారు. ఇలా రిటైర్మెంట్ ఏజ్ని పెంచడం వల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. వెనకాల ఉన్న రిక్రూట్మెంట్కి చాలా మంది ఉన్నారు. యంగ్స్టర్స్కి ఎవ్వరికి ఛాన్సెస్ దొరకవు. ఇది రెండోది. మూడోది సరిగ్గా కంప్లీట్గా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ లేని ఎంఎస్సి వాళ్ళకి డాక్టర్ చదువు చెప్పమని చెప్పేసి వాళ్ళకి జాబ్స్ ఇస్తున్నారు, పోస్టులు ఇస్తున్నారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా. మాకు ఆ తరహా జాబ్స్ మనకు ఇవ్వట్లేదు, తీయట్లేదు కూడా. సో వాళ్ళకి ఆ అవకాశం ఇవ్వకూడదు. ఒక డాక్టర్కి చదువు చెప్పాలంటే ఆ పేషెంట్తో ఏం జరుగుతుంది, ఆ టెస్ట్ ఏముంటుంది, అవన్నీ వాడికి ఆల్రెడీ ఆ ఫేజ్ గుండా పాస్ అయిన వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి అది మాత్రమే వాళ్ళు చేసిన వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి. ఇవి మా డిమాండ్స్. ఇవి కంప్లీట్ అయ్యేంత వరకు స్ట్రైక్ కొనసాగిస్తాం. స్ట్రైక్ ఇప్పటి నుంచి ఏ విధులు బహిష్కరిస్తున్నారు? మేము ఓన్లీ యాజ్ ఆఫ్ నౌ మేము ఓన్లీ ఎమర్జెన్సీ సేవలు అన్నీ కంటిన్యూ చేసేస్తున్నాం యాజ్ యూజువల్గా. ఓన్లీ ఓపీ అండ్ ఎలెక్టివ్ సేవలు మాత్రమే బహిష్కరించాము. అది ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఏ రెస్పాన్స్ రాకపోతే చర్చలు ఇంకా విఫలమైతే, ఇంకా నిన్న అయ్యాయి, ఇవాళ కూడా అవుతున్నాయి, ఒకవేళ అయితే మేము ఇంకా దీన్ని తీవ్రతరం చేస్తాం ఫర్దర్గా. అది సో ఇది ఏదైతే ప్రధానంగా ఉన్నటువంటి 3 డిమాండ్లు, ఒకటి వయో పరిమితి పెంచడం, అలాగే బోధన వీటిల్లో డాక్టర్స్ కాకుండా వేరొకరు నియమించడం, సో మరోవైపు ఏదైతే వీళ్ళకి ఉన్నటువంటి స్టైఫండ్ అని పెంచాలనేది ప్రధాన డిమాండ్లు. ఈ పరిష్కరించాలని ఈ రోజు నుంచి ఆందోళన చేపడుతున్నారు. ఇప్పుడు ఏవైతే ఓపీ అన్ని హాస్పిటల్లో కూడా ఓపీ నిలిపివేయడం జరిగింది. ఎమర్జెన్సీ మాత్రం సో వితౌట్ కండిషన్ హాజరవుతాము. అయితే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మా ఉద్యమం ఎలా ఉంటుందని చెప్తామని చెప్పి జూడాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్ నాయుడు, విశాఖపట్నం, కేజీ.